చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక క్లిప్ రొటేషన్ చేస్తూ ఉంది, సైకో ఆనందం పొందుతూ ఉంది. ఆ క్లిప్ విజయసాయి రెడ్డి, టీడీ జనార్దన్ గారు కలిసి కూర్చుని మీటింగ్ పెట్టారని ప్రచారం చేస్తూ ఉంది. ఆ క్లిప్ వెనకాల వాస్తవం ఏంటి, అసలు ఆ క్లిప్ని ఎందుకు వాళ్ళు తిప్పుతున్నారు అన్న దాని మీద లోతైన చర్చ చేద్దాం. మనతో చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీనివాసరావు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 రోజులు ఒక క్లిప్ రొటేషన్ చేస్తూ ఉంది. దాంట్లో విజయసాయి రెడ్డి, టీడీ జనార్దన్ గారు కూర్చుని చర్చలు జరిపిన తర్వాతే లిక్కర్ స్కామ్ వ్యవహారం జరుగుతుందంటూ ఆరోపిస్తున్నారు. వాళ్ళు దాన్ని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? వీళ్ళు వైర్ అని చెప్పేసి అందులో వచ్చినట్టుగా ఏదో రాకెట్ సైన్స్ కనిపెట్టాము అన్నట్టుగా అదేదో రహస్యంగా మీటింగ్ పెట్టారు. రహస్య మీటింగ్ అంటే ప్రతి ఇంటికి ఒక సెల్లారో లేకపోతే కాంపౌండ్ వాళ్ళు లోపల అటువంటి ఇళ్లలో నేరుగా లోపలికి వెళ్ళిపోతారు. రహస్యం అయితే రహస్య మీటింగ్ అనుకోండి, బయటకు వచ్చి బయట దిగి ఒళ్ళు విరుచుకుని 2 నిమిషాలు అక్కడ మాట్లాడుకుని లేకపోతే మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ బయటకు వచ్చి అక్కడ కౌరులు చెప్పుకుని బయటకు వెళ్ళి రహస్యం కాదండి అది. ఆయన ఆదిశేషగిరిరావు గారిని కలిసాడు. కమ్యూనిటీ అది నిజంగా రహస్య మీటింగ్ అంటే ఎక్కడ ఫామ్ హౌస్లోనో ఎక్కడో ఇప్పుడు వీళ్ళు గ్యాంగ్ అంతా కోరమంగళ అడవుల్లో గట్ట పెట్టుకుంటారు, మీటింగ్ అలా పెట్టుకుంటారు, హైదరాబాద్ ఫామ్ హౌస్లో కలుస్తారు. కానీ అతను విజయసాయి రెడ్డి ఆదిశేషగిరిరావు గారిని కలిసాడు. అది మార్చి నెలలో, మార్చి 25నో లేకపోతే మార్చి 10నో ఎప్పుడో కలిసాడు. కలిసినప్పుడు ఎందుకు కలిసాడు అనేటువంటిది కావాలి. విజయసాయి రెడ్డి ఆ పార్టీని విడిచిపెట్టాడు. విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఆదిశేషగిరిరావు గారికి మధ్యవర్తిగా ఉన్నాడు. ఆదిశేషగిరిరావు గారు కట్టించి ఇచ్చిన ఇంటికి ఇప్పుడు తాడేపల్లి కొంప ఆదిశేషగిరిరావు గారిది, స్థలం అయిందే ఆయన కట్టాడు. దాని డబ్బు ఇవ్వలేదు ఇప్పుడు వరకు. దానికి సంబంధించిన ఇతను మధ్యలో ఉన్నాడు. నేను ఉన్నాను కదా మీకు ఎందుకు నేను ఇప్పిస్తా అన్నాడు. అప్పటి నుంచి 5 ఏళ్ళు అయిపోయింది, 6 ఏళ్ళు. ఇప్పుడు తీసుకుంటమే కానీ ఇవ్వటం ఉండదు. జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు లాగేయటమే, అలవాట్లేదు. కేసు నుంచి తప్పించుకోవడానికి వాళ్ళకి లంచం పడేస్తాడు తప్ప మిగతా ఇచ్చే అలవాట్లేదు. రఘురామకృష్ణరాజు గారి కేసు కూడా అదే కదా, ఆయన 150 కోట్లు ఇవ్వాలి. ఆ డబ్బులు మాట ఏంటంటే ఇలాంటివన్నీ. అప్పుడు విజయసాయి రెడ్డికి ఏంటని అడిగితే వచ్చి అందంగా మర్యాదగా సమాధానం, చూడండి ఏం చేద్దాం ఏదో చేద్దాంలే అన్నట్టుగా చెప్పుకుని ఉంటారు. అది వెళ్ళిపోయిన తర్వాత టీడీ జనార్దన్ గారు కలిసాడు. ఆ పార్టీ ఒకటే కాబట్టి. లేదా ఎన్టీఆర్ కార్యక్రమాలకు ఈ మధ్యకాలంలో ఆదిశేషగిరిరావు గారు కూడా వస్తున్నారు. ఇంక ఎన్టీఆర్ కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ కార్యక్రమాలు 4-5 వేదికల మీద వాళ్ళంతా కలిసే ఉన్నారు. ఒకవేళ కలుస్తారు, సో వాట్, కలిసే కుట్ర చేస్తున్నారు ఏంటి? అయితే ఏంటి అలా అనాలి. వీళ్ళు వివరణలు ఇచ్చుకోకలేదు. కరెక్ట్. వాళ్ళు ఎంతసేపు ఎప్పుడు తప్పుడు ప్రచారాలు చేయటం, విష ప్రచారం చేయటం, అబద్ధాలని విస్తృతంగా చేయటం. ఇవాళకి వందే భారత్ రైల్లో సాక్షి వస్తుంది. సాక్షి పేపర్ని వీళ్ళు ముయించాలి. ఎందుకంటే పత్రికా స్వేచ్ఛను హరించమని కాదు, అటువంటి విషపు పుత్రిక, అవినీతి పుత్రిక, సాక్షి పత్రిక, అబద్ధాలు రాసే పత్రికను ముయించాలి వీళ్ళు. ఇప్పుడు నిజాలు ప్రభుత్వాన్ని విమర్శించు, నువ్వు అబద్ధాలు ప్రచారం చేయకూడదు కదా. మద్యం స్కామ్లో చంద్రబాబు గారికి ఏం సంబంధం? అన్ని వీళ్ళు చేసేసి ఏంటండి. విజయసాయి రెడ్డి నీ నుంచి ఎందుకు పోతున్నాడో తెలుసుకో ఫస్ట్. నీ సర్వసైన్యాధ్యక్షుడిగా పనిచేసి నేను అధికారంలో కూర్చోబెట్టి ఎన్ని తప్పుడు పనులు చేయాలో అన్ని తప్పుడు పనులు చేశాడు. చంద్రబాబు ఎన్డీఏ కూటమి విచ్ఛిన్నానికి కారకుడు అతను. 14-19లో నీ కోసం అక్కడ ఎవరిని ఎలా పిసకాలో పిసికి వాళ్ళ దారిలో తీసుకొచ్చి చంద్రబాబు గారికి వాళ్ళకి మధ్య విభేదాలు సృష్టించి నిన్ను వాళ్ళకి కలిపాడు. ఇలాంటి దొంగని కలిపాడు వాళ్ళకి. 4 దశాబ్దాలు ఊడిపోయి చేశాడు ఆయన. పైగా సజ్జల రామకృష్ణారెడ్డికి విజయసాయి రెడ్డికి అసలు పడదు. విజయసాయి రెడ్డిని అనైతికంగా అతని వ్యవహారాలని ప్రతి మనిషికి బోడని ఉంటాయండి తెర వెనక బాగోతాలో. అవన్నీ అలర చేసింది ఎవరు? టీడీపీ వాళ్ళు కాదు. విజయసాయి రెడ్డి శాంతి వ్యవహారం అంతా సజ్జల రామకృష్ణారెడ్డి బ్యాచే. చాలా దారుణంగా బయట పెట్టారు. అతను వెంటాడారు. మీరు తెలుగుదేశం వాళ్ళే కాదు, మీ పార్టీలో కూడా విజయసాయి రెడ్డిని వెంటాడారు. మీరు అధికారంలో ఉన్నారు, మీరు బాత్రూమ్ బ్యాచ్ కాబట్టి అతను ఓపికగా ఉన్నాడు ఛానల్లో. ఎప్పటికీ బాత్రూమ్ భయం ఉంది అతనికి. అయినా సరే నాలాంటి నమ్మట్లేదు విజయసాయి రెడ్డిని. ఎందుకంటే ఇవాళకి అతను జగన్మోహన్ రెడ్డి కల్పిట్టి దొంగోడని చెప్పట్లేదు. ఎన్నాటికి కర్త కర్మ క్రియ రాజకేశ్ రెడ్డి మిథున్ రెడ్డి అంటున్నాడు తప్ప ఇవన్నీ ఎవడు వింటాడు? ఇవన్నీ చెప్తే అసలు ఈ కర్త కర్మ క్రియ అంతిమ లబ్ధిదారుడు ఎవడు దేనికైనా సరే అంటే మీకు ఏ రకంగా అతన్ని హ్యూమిలేట్ చేశారు, మీరు ఎంత దారుణంగా వంచారు. మరి డెఫినెట్గా అతను బాధ ఉంటుంది, బయటకు వస్తాడు. మీకోసం కుటుంబం కోసం ఎంత చేశాడు అతను. ఇవాళ అతను తనను తాను కాపాడుకోవాలి. అతను నీతో పాటు జైల్లో ఉన్నాడో, నీతో పాటు సహనిందితుడిగా ఉన్నాడో. ఇప్పుడు ఈ కేసుల్లో కూడా నువ్వు అతని మీద వేసుకోమన్నావు. నేను నా మీద వేసుకొని నీ మీద వద్దు ఇంకోటి మీద వేద్దాం అనుకున్నారేమో, ఆ డౌట్ ఉంది నాకు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నీ మీద వేసుకోమని చెప్పుంటాడో, నా మీద ఏం తీసుకుంటా, నీ మీద కూడా వద్దులే ఇంకోటి మీద వేద్దాం అనుకుని ప్లాన్ వేసుకున్నారేమో. నాకు ఆ డౌట్ ఉంది నాకు. నేను నమ్మను విజయసాయి రెడ్డిని.
ఇదంతా కుట్ర, ఇదంతా ప్లాన్ ఏమో అనిపిస్తూ ఉంటుంది. అసలు ఎవరి మీద వేసుకున్నా సుమారుగా 1,50,000 కోట్ల రూపాయల పైన దోపిడీ అంటున్నారు. రేపు మనీ ట్రైల్ ఇదంతా చూపించాలి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దోసుకున్నాడు, పంపించేసుకున్నాడు, అతనే చూపించగలుగుతాడు. ఇప్పుడు మీకు తప్పించుకోలేడు జగన్మోహన్ రెడ్డి, ఫస్ట్రేషన్లోకి వెళ్ళిపోయారు వాళ్ళంతా. ఎందుకంటే మీకు 1,00,000 కోట్లు కొట్టేసిన దాంట్లో అది బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద సంశయ లాభం ఉంది అతనికి రకరకాల కారణాలతోటి. ఇందులో బెనిఫిట్ ఆఫ్ డౌట్ లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోవటమే. ఇదే కాదండి, దీని తర్వాత మీకు అతను సర్వేర్ వాళ్ళ మీద తన ఫోటోతో సహా ఈ కేసులన్నీ చుట్టుముట్టేస్తాయి. అతను ఫస్ట్ స్టేషన్లో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, అది ముఖం బెంగెత్తిపోయి ఉన్నాడు. ఇదంతా స్క్రిప్టెడ్. వాళ్ళు ఏం ప్రచారం చేసినా చాలా ఆర్గనైజ్డ్గా చేస్తారండి. ఆర్గనైజ్డ్ క్రైమ్ నిష్ణాతులు వాళ్ళే. మీకు ఆ వైర్ అనేటువంటి వాడు పద్ధతి రాకెట్ సైన్స్ కనిపెడుతుంది ఒక కమ్యూనిటీలో. అసలు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అండి, విజయసాయి రెడ్డి వైర్ అన్నవాడు వైరు వాళ్ళు పెద్ద కనిపెట్టగలేదు. అసలు ఈ విజయసాయి రెడ్డి వ్యవహారం తెలిసిందంటే ఓ టీంనే పెడతారు వాళ్ళు. అతను ప్రతి కదలికని గమనిస్తారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ట్యాప్ చేసి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఎవరు వెళ్తున్నారు ఆ కదలికల్ని గమనించిన వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి. కాబట్టి ఇక్కడ వాళ్ళు నేరస్తులు. పోలీసుల కంటే ఎక్కువ అలర్ట్గా ఉంటారు వాళ్ళు. పోలీసులు ఇంకా వాళ్ళకి కేసు వస్తేనే చేస్తారు. వీళ్ళు అలా కాదు, నిరంతరం నేర స్వభావం ఉంటుంది కాబట్టి వాళ్ళు అప్రమత్తంగా ఉంటారు, ఆనుపానులు తెలుసుకుంటూ ఉంటారు. వీళ్ళు నేరాలు చేసి దోపిడీ చేసి పోలీసులకు పని కల్పిస్తున్నారు, పోలీసులకు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఒక రకంగా మీకు ఇవన్నీ సెట్ చేస్తారండి. ఇప్పుడు ఆడ విజయసాయి రెడ్డి మీద అతను ఎవరో మొన్న అరెస్ట్ అయిపోయి ఎప్పటి ఆడవడో ఒక ట్వీటో ఏదో పోస్ట్ ఏదో రాశాడు. లోకేష్ గారు ఆడిని అరెస్ట్ చేయలేదు, ఈయన అరెస్ట్ చేయలేదు, వీళ్ళందరినీ వదిలేసాడు అని చెప్పి అంటున్నాడు. దేవేందర్ రెడ్డి, గుర్రం దేవేందర్ రెడ్డి, ఇంకా ఇలాంటి వాళ్ళందరూ వీళ్ళంతా కలిపి అంటే వాళ్ళు ఎలా సెట్ చేస్తారు? వాళ్ళు ఒక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే టైంకి ఈ మైండ్ సెట్ చేస్తారన్నమాట. ఇలాగా చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుందండి ఇది. తెలుగుదేశం తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా ఇలాంటి స్ట్రాటజిస్టులు ఉన్నది, అలాంటి దానికి పెట్టుకోవాలి. ఇలాంటి కనీసం ఇలాంటి క్రూరమైన నీచమైన పనులు చేయకపోయినా అలా నీచమైన పనులు చేసి కనిపెట్టడానికి ఒక వ్యవస్థ ఉండాలి. ఆ వ్యవస్థ అంతా అంతకన్నా పప్పు బ్యాచ్ని పెట్టారు వీళ్ళు. సిబిఐ కూడా వాళ్ళ నేరాలని ఘోరాలని ఇన్వెస్టిగేట్ చేయలేకపోతుంది, తెలియట్లేదు వాళ్ళకి దారులు. మీకు చెప్తున్నారు కదండి, నేరస్తులు వాళ్ళు ఎలాగ ఆలోచిస్తారో అలాగ ఆలోచించి చేయాలి పోలీసులు కూడా. కానీ వాళ్ళకి అలాగ ఆలోచించలేరు. వీళ్ళు అంతకు మించి ఉంటారు, ఒక అడుగు ముందు ఉంటారు వీళ్ళు. అంటే మామూలు నేరస్తులు అనుకోండి, పోలీసులు థర్డ్ డిగ్రీ ఉపయోగించో లేదా 2 దెబ్బలు వేసో చెప్పిస్తారు వాస్తవాలని. వీళ్ళను అది ఆ పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు మీకు ఏమవుద్దంటే అండి, వాళ్ళు చేసి నేరాన్ని చాలా సమర్థవంతంగా పక్కదారి పట్టించడానికి ముందునే ఒక స్ట్రాటజీ సెట్ చేసి పెట్టుకుంటారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి దొరుకుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పాడు అనుకోండి, విజయసాయి రెడ్డి అమ్ముడు పోయాడు, విజయసాయి రెడ్డి టీం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా పనిచేస్తుంది, ఇలాగా చెప్పుకుంటూ వస్తారన్నమాట. చెప్పుకుంటూ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి నిజంగా అతను జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పినా కానీ లేదా దానివల్ల చెప్పాడని ఆ టైపు తీసుకొస్తారన్నమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆస్తులు కొట్టేసాడు, ప్రజాధనం దోచేశాడు. దానికి ఏం చెప్పాడు, సోనియా గాంధీకి నచ్చలేదు, అతను చెప్పిన మాట అనలేదు కాబట్టి జైలు పెట్టారు అంటున్నాడు తప్ప అవినీతి చేసేడు కాబట్టి జైలు పెట్టారు అంటలేదు. ఆ టైప్ సెట్ చేసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు కూడా అంతే. కానీ ఈసారి అలా కుదరక లోకేష్ కదా మడతలు పెట్టేస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని వేషాలు వేసినా చేసిన తప్పు నుంచి తప్పుకోలేడని, అలాగే విజయసాయి రెడ్డి టీడీ జనార్దన్ గారు ఎక్కడా కలవలేదంటూ, ఆదిశేషరావుకి జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఆర్థిక లావాదేవీల్లో మధ్యవర్తిగా ఉండి ఆ సమస్య పరిష్కారానికి కలిశాడు తప్ప టీడీ గారిని కలవలేదంటూ చక్కగా విశ్లేషించిన అడిస్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.